సో, ఓపెన్ చేయగానే మనకైతే ఒకతను ఢిల్లీ నుంచి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి ఫ్లైట్‌లో వచ్చి ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్‌లో దిగుతాడు. దిగి బయటకొచ్చి తన కారు ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి తన కారులో తను కూర్చొని అయితే ఇంటికి రావడానికి డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటాడు. ఆ తర్వాత వచ్చేసి డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటాడు కదా! అప్పుడు వస్తూ పాటలు వినుకుంటూ అతను డ్రైవ్ చేసుకుంటూ కారు వస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఏం జరుగుతుందేమో గానీ అక్కడైతే కారు ఫుల్‌గా పొగలొచ్చేసి ఇంజన్‌లో నుంచి అండ్ అదే టైంకి కారు కూడా పక్కన ముందర టైర్ బ్లాస్ట్ అవ్వడము, అది ఉన్నట్టుండి ఆ కంట్రోల్ తప్పి చెట్లలోకి వెళ్ళిపోవడము. అలా చెట్లలోకి వెళ్ళిపోయి ఆగిపోతుంది కారు. ఆగిపోయినాక అతని డోర్ తీసి బయటకు వస్తాడు. వచ్చి చూస్తాడు, ఏంటిది ఇంత పొగ వస్తుంది, ఇప్పుడే కదా కొత్త కారే కదా దీనికేమైంది ఉన్నట్టుండి, ఈ హీట్ ఎట్లయితుంది ఏమీ అర్థం కావడం లేదు నాకు. కానీ టైర్ కూడా బర్స్ట్ అయింది, అబ్బా ఇక్కడ స్టెప్నీ కూడా లేదు మన దగ్గర, ఏం చేయాలి ఏమి అని అతను చాలా ఆలోచిస్తాడు. తనకి ఏది ఆప్షన్ కనపడదు, ఏం చేయాలో ఏమో అర్థమే కాదు తనకి. ఏం చేయాలి నేను, ఇలా జరిగిందేంటి ఇప్పుడు, అసలు ఇక్కడ ఎవరు ఉంటారో ఏమో, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఉన్నట్టుండి బాగానే ఉండే కదా కారు అని అతను బయటకు ఆ చెట్లలో నుంచి బయటకు వచ్చి రోడ్లో వెతుకుతాడు. అట్లా కొంచెం ముందుకు నడుచుకుంటూ పోతే అక్కడ ఒక టీ స్టాల్ ఉంటుంది. అక్కడైతే అతను అడుగుతాడు, సార్ ఇక్కడ ఏమన్నా మెకానిక్ షాప్ ఉంది, ఆ కారు టైర్ బరస్ట్ అయింది, నేను చేయించుకోవాలి అంటే, ఇక్కడెక్కడ ఉంది సార్, ఇక్కడ లేదు, ఇంకా మీరు 2 కిలోమీటర్స్ స్ట్రైట్గా వెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న మెకానిక్ షాప్ అయితే ఉంటుంది, అక్కడ చేయించుకోవచ్చు అంటే, ఇప్పుడు ఎలా వెళ్ళేది నేను, ఏం అర్థం కావడం లేదా, వాళ్ళ నంబర్ ఏమని తెలుసా మీకు అంటే, తెలియదు సార్ అంటారు. అబ్బా ఏం చేయాలి ఇప్పుడు నేనని కొంచెం ముందరికి అలా వాక్ చేసుకుంటూ వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ ఒకటి వచ్చేసి ఒక ఇండ్లు అయితే ఉంటుంది. ఇదేంటి ఇండ్లు ఉంది, సరే దీంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని హెల్ప్ అడిగి ఫోన్ నంబర్ ఏమని తెలిసేమని చూసి వాళ్ళతో ఫోన్ చేయించి మెకానిక్ని అయితే రమ్మని చెప్పొచ్చు కదా అని అతనైతే ఆ ఇంటి సైడ్ వెళ్తాడు. వెళ్ళి అలా ఇంటి సైడ్ వెళ్తానే అక్కడ డోర్ కొడితే అది ఆల్రెడీ డోర్ అయితే తెరిచే ఉంటుంది కాబట్టి అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక అతనైతే లోపలికి అయితే వెళ్తాడు. లోపలికి వెళ్ళాక అతనైతే అంతా వెతుకుతాడు. హలో, ఎవరైనా ఉన్నారా అండి ఇంట్లో, నా కార్ టైర్ బర్స్ట్ అయింది, నాకు హెల్ప్ కావాలి ప్లీజ్ అండి, ఎవరైనా ఉన్నారా ఇంట్లో అని అనుకుంటే అన్ని రూమ్స్ వెతుకుతాడు. ఎక్కడ ఎవరు ఉండరు. ఇంకా ఏం చేయాలి, ఎవరు లేరే అని అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒక ఒక రూమ్లోనే డోర్ తెరిచే ఉంటుంది, ఒక రూమ్ డోర్. అదే ఆ రూమ్లో ఒక కిటికీ అయితే గాలికి సౌండ్ చేస్తూ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఏంటిది కొట్టుకుంటుందని చూసి అతను లోపలికి వెళ్తాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆ తర్వాత వచ్చేసి అతను లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక బుక్ పేజెస్ ఇలా ఓపెన్ అవుతుంటాయి. ఏంటి ఇక్కడ బుక్ ఉంది, ఇక్కడ ఇంట్లో చూస్తే ఎవరు లేరు, ఇక్కడ చూస్తే బుక్స్ అన్నీ ఉన్నాయేంటి, ఒక చిన్న సైజ్ లైబ్రరీ లాగా ఉంది, ఎవరు ఉంటారో ఏమో ఇక్కడ అని అతను అక్కడ పోయి చూస్తాడు. అక్కడ చూసి ఆ కిటికీస్ అన్నీ వేసేసి అప్పుడు ఆ బుక్ ఉన్నట్టుండి బుక్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే అక్కడ అంత బాగానే ఉంటుంది బుక్ అంతా. కానీ ఒక చోట మాత్రము ఒక పేజ్లో అతను చూడగానే బాగా ఫోకస్ చేసి చూస్తాడు. చూడగానే అతనికి ఒక సెంటెన్స్ అయితే కనపడుతుంది. ఈరోజు నుంచి ఒక 4 days తర్వాత నీకైతే ఒక బ్రౌన్ కలర్ బ్యాగ్లో ఒక క్రోర్స్ ఆఫ్ మనీ నీకు రావడం అయితే జరుగుతుంది, ఆ తర్వాత నీ లైఫే చేంజ్ అయిపోతుంది అని అతను దాంట్లో ఉంటుంది ఆ బుక్లో. అది చూసి తను నిజంగా జరుగుతుందా, ఇట్లాంటివన్నీ నమ్మకూడదు, ముందే నాకున్న టెన్షన్స్ చాలా ఉన్నాయి, నేను కారు చేయించుకోవాలని ఆ బుక్ అక్కడే పెట్టేసి దీని గురించి నాకెందుకు అని నేను వెళ్ళిపోతాను, ఇక్కడ నుంచి ఎవరు లేరు, ఇప్పుడు ఏం చేయలేమో అని అతను ఆ బుక్ అక్కడే పెట్టేసి అతనైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. బయటికి వచ్చి అతను బయటికి అడుగు పెట్టి కొంచెం ఒక 2 minutes అట్లా స్టెప్స్ వేస్తాడు. అంతే, దన్నని మూసుకుంటే డోర్స్ అన్నీ, ఆ డోర్ కూడా మూసుకొని అది ఇదేంటి ఎవరు వేస్తారు, ఇది ఏమీ అర్థం కావడం లేదు నాకు, కానీ ఎందుకులే ఇదంతా ఒక విచిత్రమైన ఇల్లులాగా ఉంది అని అతనైతే వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇంకా ఏం చేయాలి అని చెప్పి ఫోన్ తీస్తే ఫోన్ నెట్వర్క్ ఉండదు. కొంచెం ముందరకు పోతానే నెట్వర్క్ అయితే వస్తుంది. అప్పుడు ఫోన్ చేసి నాకు ఇక్కడ కార్ టైర్ పంచర్ అయిపోయింది, బర్స్ట్ అయింది అండ్ కార్లో నుంచి ఇంజన్లో నుంచి చాలా హీట్ పొగలు అయితే వస్తున్నాయి, నాకు వేరే కార్ అరేంజ్ చెయ్యి అని వాళ్ళ వైఫ్కి అయితే చెప్తాడు. ఇంకా అలా అయితేనే ఇంకా ఏదో ఒక కారు రావడం, ఇతను అక్కడికి వెళ్ళిపోవడం, ఇంకా ఇంటికి అయితే చేరుకుంటాడు. చేరుకున్నాక ఇతను బాగా వాళ్ళ వైఫ్తో కొంచెం సేపు మాట్లాడి ఇతనైతే ఫ్రెష్ అవుతాడు. అయిన తర్వాత వాళ్ళ వైఫ్ వచ్చి ఫుడ్ పెడుతుంది, తినేస్తాడు. ఆ తర్వాత వచ్చేసి తను ఇంకా పడుకుంటేనే అదే కలే వస్తుంది అతనికి. ఇట్లా కరెక్ట్గా 12 o'clock నుంచి ఆ కలే రిపీట్ అవుతుంది. ఏంటిది, అది చూసినప్పటి నుంచి నాకు ఏ మైండ్లో అదే ఉంది, ఏంటిది, ఎందుకు ఇదే వస్తుంది కలలో, నాకు ఏం అర్థం కావడం లేదని అతను ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఒక 2 days తర్వాత అయితే అతను ఆఫీస్ పని ఎక్కువ అయిపోతుంది, బాగా ఒక క్లయింట్స్ కూడా ఎక్కువ వచ్చేస్తారు, తనకి మీటింగ్స్ ఎక్కువ అయిపోతాయి. తను చాలా దీని గురించి ఈ కళ ఇవన్నీ గురించి పట్టించుకోకుండా తన పని అయితే, తన ప్యాషన్ ఏదైతే ఉందో, తన బిజినెస్ ఏదైతే ఉందో అతను దాని మీద పడిపోయి ఇదంతా మర్చిపోయి ఉంటాడు. అలా అయిపోయినాక ఒక కరెక్ట్గా 4 days అయితే కాదు కానీ కరెక్ట్గా ఒక 6 days అవుతుంది. అదంతా జరిగి 6 days అయినాక అతనైతే ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి అయితే వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నప్పుడు ఒక చోట వచ్చేసి రైల్వే గేట్ ఉంటుంది, ఆ గేట్ క్లోజ్ అయి ఉంటుంది. ఆ గేట్ క్లోజ్ అయిపోయినాక అతను వెయిట్ చేస్తాడు. ట్రైన్ వెళ్ళిపోయినాక గేట్ తీస్తారు కాబట్టి వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మామూలుగా మీకు తెలిసిండేదే కదా, ఎక్కడన్నా ఎవరన్నా ఇట్లా ట్రాఫిక్ దగ్గర ఎవరో చిన్న పిల్లలు వచ్చి ఇవి కొనుక్కోండి సార్, అవి కొనుక్కోండి అని అమ్ముతూ ఉంటారు కదా, అట్లే ఇక్కడ కూడా జరుగుతుంది ఈ కథలో. అలా జరిగినప్పుడు అందరూ వచ్చి ఇది కొనుక్కోండి సార్, ఫోన్ హోల్డర్ కొనుక్కోండి సార్, పౌచెస్ కొనుక్కోండి సార్, ఇట్లా అన్నీ అమ్ముతూ ఉంటారు. కారు చుట్టూ నిలబడిపోతారు. ఇతను ఒకటే కార్కే కాదు, అన్ని కార్కి వచ్చి అట్లా నిలబడతారు. వాళ్ళు వచ్చి ఇవి కొనండి సార్ అనుకుంటే చేస్తారు. అతను ఏం చేయాలి అబ్బా అని అన్నీ చూస్తూ ఉంటాడు. చూస్తున్నప్పుడు ఒక పిల్లోడైతే వచ్చేసి వెనకల సీట్లో ఒక ప్యాంప్లెట్ విత్ ఒక న్యూస్ పేపర్తో ఉన్న ప్యాంప్లెట్ దాంట్లో పెట్టి వేసేసిపోతాడు. ఇతను ఏంటిది అని కారు దిగి, బాబు ఏంటిది, నా దాంట్లో వేసేసిపోతున్నా, నేనేం అడగలేదు, నాకు వద్దు అన్నా కూడా ఆ పిల్లోడు వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఏంటిదంతా, భలే పిల్లోడు ఉన్నట్టున్నాడే, నా పర్మిషన్ లేకోకుండా నా కారులోకి ప్యాంప్లెట్ వేసి వెళ్ళిపోతున్నాడు, సరేలే అని అంత లోపలే వెనకాల కారు ఎవరైతే వెనకాల ఉంటారో ట్రాఫిక్ జామ్ ఉంటుంది కదా, సో ఆ ట్రైన్ వెళ్ళిపోయింటుంది, గేట్ అయితే తీసింటారు. ఇతను కారు అడ్డం ఉంటుంది కాబట్టి హారన్ అయితే కొడుతూ ఉంటారు. సరే ఒక్క నిమిషం సారీ అని చెప్పి అతను కూర్చొని ఇంకా కార్ స్టార్ట్ చేసుకొని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇంటికి వచ్చి పార్క్ చేస్తాడు కార్ని. పార్క్ చేసి అది చూస్తాడు, పేపర్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు. సో ఆ ప్యాంప్లెట్ పేపర్ ఉంటుంది కదా, అది తీసి చూస్తాడు అతను. చూసి అక్కడ దాంట్లో ఏదైతే ఉంటుందో, ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఉంటుందో ఆ అడ్వర్టైజ్మెంట్ని చూసి అతను భయపడిపోతాడు. అట్లే కొంచెం షాక్ అయితే అవుతాడు. ఏంటి ఈ అడ్వర్టైజ్మెంట్, అందులో ఏముంది అంటే ఒక బ్రౌన్ కలర్ బ్యాగ్లో కొన్ని 3 crores డబ్బులు అయితే పోయినాయి, ఎవరో థీఫ్స్ ఎత్తపోయినారు. సో ఇది ఎవరికైనా ఎక్కడన్నా అలా బ్యాగ్ కనిపిస్తే, ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఒక వ్యక్తి బ్యాగ్ని తీసుకొని వెళ్తూ ఉన్నట్టు ఎవరైనా చూస్తే, మీకు కంటపడితే మేము వెంటనే పోలీస్కి ఇన్ఫామ్ చేయండి, ఆ డబ్బుల్లో సగం మీకు ఇస్తాము, అది ప్రైజ్ మనీగా మేము చేసి ఇస్తాము అని దాంట్లో ఉంటుంది. ఇదేంటి ఇలా జరిగింది, ఇది అక్కడ ఆ బుక్లో ఉన్నదే జరుగుతుంది అని అతను ఇంకా సరే అని వాళ్ళ వైఫ్ రండి తిందామని చెప్తే సరే అని వస్తున్నానని చెప్పి అతను లోపలికి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ అయితే తినేసి ఇంకా పడుకుంటే అదే గుర్తు వస్తూ ఉంటుంది. సో ఇంకా అతను ఏం చేయాలో అర్థం కాక ఇంకా పోలీస్ స్టేషన్కి అయితే పోతాడు. పొద్దున్నే పోయి సార్ ఎస్ఐతో మాట్లాడాలా అంటాడు. అంటే ఎస్ఐ వచ్చేసి బిజీగా ఉన్నారు సార్, ఒక 5 minutes ఉండని పంపిస్తానని చెప్పి తనైతే
పక్కన కూర్చోమని చెప్తారు. అతనైతే వెయిట్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అప్పుడు ఆ తర్వాత ఎస్ఐ అయితే 5 మినిట్స్ తర్వాత పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఏంటి చెప్పండి, మీకు నేను ఏ విధంగా సహాయపడగలను అంటే, సార్ మీకు ఓ విషయం చెప్తాను, దానికి మీరు నమ్ముతారో లేదో తెలియదు అంటే ముందు మీరు చెప్పండి అంటే అంతా చెప్తాడు జరిగిందంతా. సరే మీరు చెప్తున్నారు కాబట్టి వింటాను, సో నాకు ఆ ఇండ్లు ఎక్కడుందో చూపించండి అని ఎస్ఐ అంటాడు. సరే సార్ నాతో వస్తే ఇప్పుడు చూపిస్తాను నేను అంటాడు. సరే పదండి అని ఇంకా ఇద్దరు కానిస్టేబుల్స్ ప్లస్ ఇతను కూడా, ఇతను ఎస్ఐ అందరి కారులో, అతని కారులోనే, ఎవరు మన ఎస్ఐ కారులోనే పోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత వచ్చేసి తను పోలీసుని అయితే పిలుచుకొని పోతాడు కదా. పిలుచుకొని పోయినాక అక్కడ ఆ స్పాట్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడైతే పోయి తలుపు కొడతారు. ఎవరో వేరే వాళ్ళు ఉంటారు. అదేంటి మీరెవరు, ఇక్కడ ఎందుకున్నారు మీరు, నిన్న వచ్చినప్పుడు ఇండ్లు చాలా పాతపడిన బంగ్లాలాగా ఉండే కదా, మీరందరూ ఎవరు అంటే, సరే ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు ఎవరు మీరు అంటే అప్పుడు పోలీస్ ఇంటర్ఫియర్ అవుతాడు. ఇంటర్ఫియర్ అయ్యి ఇలా చెప్తాడు. అతను ఏం చెప్తాడు ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒక నిమిషం చెప్పేది వినండి. నేను ఎస్ఐని. నేను ఇతను మొన్న వచ్చినప్పుడు ఇక్కడ ఏదో జరిగిందంట, దానికి కంప్లైంట్ ఇచ్చాడు. సో నేను మా వాళ్ళు మీ ఇంటిని చెక్ చేస్తారు, జస్ట్ 10 మినిట్స్ మీరు మాకు కోఆపరేట్ చేయాలి అని అంటే, సరే సార్ అని అనగానే వెళ్ళి చెక్ చేయండి, అలాంటి బుక్ ఏదైనా కనపడితే తీసుకొని రండి దాన్ని అని అంటే, సరే అని, సార్ నేను కూడా వెళ్తాను చూపిస్తాను వాళ్ళకి అంటే, సరే వెళ్ళండి అని అంటే అతను పోయి అంతా చూస్తారు. అక్కడ అంత నీట్గా ఉంటుంది, అంత మామూలుగా ఇండ్లు ఎట్లయితే ఉంటుందో మనుషులు ఉన్నప్పుడు అట్లే ఉంటుంది అంతా. ఎక్కడ ఒక డస్ట్ ఉండదు, ఏమి ఉండదు, నీట్గా ఉంటుంది. అండ్ వీళ్ళు ఫర్నిచర్ పెట్టుకుంటారు. ఆ బుక్ అయితే అట్లాంటిది ఎక్కడ కనిపించదు. వీళ్ళంతా ఎదుగుతారు. ఇతనికి ఏం చేయాలో అర్థం కాదు. ఏంటిది, వీళ్ళ దగ్గర నేను ఫూల్ అయ్యేటట్టు ఉన్నాను, ఎక్కడ పోయింది, ఇది ఇక్కడే కదా ఉండాల్సింది, సార్ ఇక్కడే ఉండాలి సార్ అంటే, సరే సరే పద సార్కి చెప్తూ పోదా అని వాళ్ళు తీసుకొని మళ్ళీ బయటకు వస్తారు అతన్ని. ఆ తర్వాత వాళ్ళు సెర్చ్ చేసి వచ్చినాక బయటికి అయితే అతను తీసుకొని వచ్చి, సార్ అక్కడ ఇతను చెప్పినట్టు ఏమీ లేవు, చాలా క్లీన్గా ఉంది, అక్కడ ఏ బుక్ లేదంటారు. ఏంటి సార్ ఇది, ఏంటి మీరు అబద్ధం చెప్తున్నారా మాతో అని అంటే, లేదు సార్ ప్రామిస్ అంటే నేను చెప్తున్నాను, అక్కడ ఉంది, నేను చూశాను, ప్లీజ్ సార్ నిజంగా నమ్మండి, నేను అబద్ధం చెప్పట్లేదు, నేను ఎందుకు అబద్ధం చెప్తాను సార్, పోలీసులకి ఎట్లా అబద్ధం చెప్తాం మేము, లేదు సార్ అంటే, లేదు మీరు చెప్పేది అబద్ధము సార్, మేము మళ్ళీ మాట్లాడతాం మీతో అని తీసుకెళ్ళిపోతారు. సో ఆ తర్వాత తనని అయితే ఇంకా వెనక్కి తీసుకెళ్ళిపోతారు. తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే పార్ట్ 2లో తెలుసుకోవచ్చు మీరు. సో అంతవరకు వెయిట్ చేయండి. అండ్ ఈ పార్ట్స్గా చేస్తున్నాం దీన్ని. సో దీన్ని మీకు బాగా నచ్చుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని రిలీజ్ అయిన తర్వాత చూసి లైక్ చేసి, ప్రతి ఒక్కరికి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ రీచ్ అవ్వాలి, చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కాబట్టి అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు ప్లీజ్ చెప్పండి, మర్చిపోద్దండి చెప్పడం. సో ఇంకా ఫైనల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. థ్యాంక్ యూ. So guys, చూసారు కదా ఈ part 1. So if you connect to this part 1 series, give it a big thumbs up and like, share and comment and let me know. And don't forget to hit the bell icon and subscribe to my channel Dream Boys 94. So guys, please like this video and share this video to everyone. So please give support me, and this is Karthik signing off. Jai Hind.